హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్‌కి మొబైల్‌లోనే రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్‌లో క్రోమ్‌లో కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ మీద ఇక్కడ మీకు ఏపీ ఈఏపీ సెట్ 2024 లింక్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతది. పైన 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ మీకైతే అవైలబుల్‌లో ఉంటది. 3 డాట్స్ అనేవి నాకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. పైన 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డెస్క్‌టాప్ సైట్‌ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మనకి వ్యూ అనేది కొంచెం క్లియర్‌గా ఉంటది. ఎనేబుల్ చేసుకొని జూమ్ ఇన్ చేసుకున్నాక ఫార్మ్స్ కింద ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇచ్చి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఒక లాంగ్ పేజ్ ఫామ్‌లో అక్కడైతే డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్నీ ఆటో ఫిల్ అయ్యి వచ్చుంటాయి. ఎలా అంటే మీరు ఎంసెట్‌కి అప్లై చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చుంటారు కదా! సో, అవైతే ఇక్కడ రావడం జరుగుతది. మీరిక్కడ ఓన్లీ ఈమెయిల్ అలానే క్యాస్ట్, ఇన్‌కమ్ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఎడిట్ చేసుకోగలరు. మీరక్కడ ఇన్‌కమ్, క్యాస్ట్ ఇవ్వాలనుకుంటే స్కాన్ చేసి కాపీస్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. లేకపోతే ఆ డాక్యుమెంట్స్ ఒక నంబర్స్ ఇచ్చినా సరిపోతది. అప్లికేషన్ నంబర్స్. ఆ డీటెయిల్స్ కింద ఇక్కడ స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతది. వీటి కింద మనకి మీరు 6th-12th ఏ స్కూల్స్‌లో, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారో వాటి డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడైతే క్లియర్‌గా ఇవ్వడం జరుగుతది. కరెక్ట్‌గా ఉన్నాదో లేదో అనేది మీరు ఒకసారి అయితే క్లియర్‌గా చెక్ చేసుకోండి. వీటి కింద మీకు మీ ఎంసెట్ ర్యాంక్, మార్క్స్ అలానే ఐపీఈ మార్క్స్ కూడా మీకైతే అక్కడ ఆటో ఫిల్ అయ్యి వచ్చుంటాయి. అవి కూడా ఒకసారి కరెక్ట్‌గా ఉందో లేదో అనేది క్లియర్‌గా అయితే చెక్ చేసుకున్నాక మీకు ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని అడుగుతది. అంటే పైన మీరు చూసిన డేటాలో ఏదైనా చేంజ్ ఉంటే గనక చేంజ్ చేసుకోవాలంటే గనక యెస్ మీద క్లిక్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేసినట్లయితే మీరు కంపల్సరీ హెచ్ఎల్‌సి సెంటర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. యెస్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఎడిట్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. నో మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేశాక ఇలా పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. కింద మీరు మీ పేమెంట్ డీటెయిల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతదనమాట. మీరు చేసిన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది మళ్ళీ వెబ్‌సైట్‌కొచ్చి పే యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు పే చేసిన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని అయితే చూపిస్తది. అలానే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా కూడా మీరు ఒకసారి అయితే ఆ లింక్ మీద క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ పేమెంట్ అనేది ఫెయిల్ అయితే గనక మీరు మళ్ళీ రీపే అనేది చెయ్యాలి. 2 టైమ్స్ చేయడానికి ఆలోచించొద్దు. ఓన్లీ ఒక్కసారి చేసిన పేమెంట్‌నే తీసుకొని సెకండ్ టైమ్ చేసిన పేమెంట్ ఏ పేమెంట్ అయితే ఫెయిల్ అయిందో ఆ మనీ మీకు మళ్ళీ 1-2 వీక్స్‌లో క్రెడిట్ అయితే చేసేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.